మా ఇంటి మల్లన్న బోనాలు ఎలా చేసుకున్నామో చూపిస్తున్నాను. చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కామెంట్ పెట్టండి, వీలైతే ఎవరికైనా షేర్ చేయండి. ఇదైతే పూత విండి అంటాం మేము. గంపలు చాటలు ఏమైనా ఉంటే ఇలా చేసుకుంటాము. ఇది ఎలా తయారయ్యాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మల్లన్న బోనాలు డే 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రైడే రోజు సున్నం వేస్తాం. బాసన్లన్నీ తోమి కడిగి పెట్టడం అండ్ నైట్ వంట చేసుకొని తిని పడుకుంటాం. సెకండ్ డే సాటర్డే చెద్దర్లు పిండేయడం, బట్టలు పిండడం, బియ్యం పిండి పట్టించడం, పూత విండి తయారు చేయడం, దేవుడి రూమ్లో బోనాలన్నీ గిన్నెలన్నీ కడుక్కొని తోముకోవడం, వంట దేవుడి సామాన్లన్నీ తీసుకొస్తాం. సండే డే 3 సుంకియడం. 6 కిలోల బియ్యం, ఐదుగురు ముత్తైదులు ఇలా సుంకిస్తాం. సుంకిచ్చినాక వెంటనే వంటలు స్టార్ట్ చేస్తాం. బోనాలు కూడా పొటాటో, వంకాయ, బీన్స్, అన్నీ మిక్స్ బాజీ, బెండకాయ చారు, సొరకాయ పప్పు వేసాము. బంతిపూలు కూర్చోడం స్టార్ట్ చేసాము. అలాగే కడుతున్నాం కూడా, మామిడాకులు కూడా అండ్ వత్తులు కూడా చేసి నానేస్తాం. ఇది దేవుడు మల్లన్న రూమ్ అండి. అలాగే కంకునాలు కూడా రెడీ చేసి పెట్టుకుంటాం. ఇది మెయిన్ రూమ్ అండి. బంతిపూలు కట్టక ముందు పోషమ్మ కాడికి వెళ్ళి వస్తాం. ఇంతకుముందు కనిపించింది కిచెన్. పోషమ్మకు బోనం పెట్టి వచ్చాకే ఈ బోనాలు పొదియడం స్టార్ట్ చేస్తాం. ఇందులో ఒకటి బెల్లన్నం, ఇంకోటి పసుపు అన్నం. చిన్న వాటిలలో ఒకటి కర్రీ మిక్స్ బాజీ చేస్తాం, ఒకటి చారు, పచ్చి చింతకాయ చారు ఉడకబెట్టి చేస్తాం. మిక్స్ బాజీలో చిక్కుడుకాయ, గుమ్మడికాయ, కాకరకాయ, టమాటా, వంకాయ అయితే వేసి చేశాము. బియ్యపిండి, పసుపు గీతలతో ఇలా తయారైతే చేస్తాము. అందరి దేవుళ్ళ దగ్గర దీపాలు అయితే వెలిగిస్తాం. శుక్లారం దేవుడు, కురాడు కుండ అన్నీ పూజించుకుంటాం. అన్నీ చాలా తొందరగానే రెడీ చేసుకున్నాం, కానీ ఒగ్గోలు రావడానికి చాలా లేట్ అయింది. ఒగ్గాయన వచ్చాడు. దీపాలు ముట్టించి, పొగేసి, అగరబత్తులు ముట్టించి, నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టాము. చాలా లేట్ అయిపోయింది. భోజనాలకు వచ్చే వాళ్ళు కూడా వచ్చారు. అందుకే మేము కొబ్బరికాయలు కొట్టేసి తీర్థప్రదాసం తీసుకొని మా బావలను అయితే తినమన్నాము. మేమైతే తర్వాత తిన్నాము. వచ్చిన వాళ్ళకైతే భోజనాలు పెడుతున్నాము. ఇదైతే కంప్లీట్ అయింది. ఈయనే ఒగ్గాయని అందరు వచ్చి కూర్చున్నారు. పొద్దున్నుంచి నైట్ వరకు అయితే ఉపవాసం ఉండాలి. భోజనాలు అయితే పెట్టేశాక మేము తినేసాము. మండే డే 4 పెద్ద బోనాలు అయితే పక్కకు పెట్టి తిరుగువారం బోనానికి బెల్లన్నం మండి పెరిగేసి నైవేద్యం పెట్టేశాము. కొట్టి మా పూజ కంప్లీట్ అయిపోయింది. మీరు ఇలానే చేస్తారా?